భారతదేశంలో అందరూ ఫస్ట్ నేర్చుకోవాలి. అది నా 14 నెలలతో అర్థమైంది. వెయిట్ చేయాలి. యూ హ్యావ్ టు వెయిట్. సో రాహుల్ గాంధీ, యూ వెయిట్ ఫర్ ది జస్టిస్. రాహుల్ గాంధీ మాటకు అతను ఎవరో తెలియదండి నాకు. సమర్థిస్తున్నారు. రాహుల్ ఫెరోజ్ జహాంగీర్ తెలుసు నాకు, అంతే. ఇతను ఎవరో మీరు చెప్పాను, నాకు తెలియదు. రాహుల్ గాంధీ భారత ప్రతిపక్ష నేత కాదండి, అతని పేరు రాహుల్ ఫెరోజ్ జహాంగీర్. ఎందుకంటే మొన్ననే పాప మహాత్మా గాంధీ వాళ్ళ మనవడు కూడా లెటర్ రాశాడు. ఈ రాహుల్ ఫెరోజ్ జహాంగీర్ అతనికి లెటర్ రాశాడు, నీకు అన్యాయం అవుతోంది, మీ తాతగారిని ఘాట్సే చంపాడు అని లెటర్ రాస్తే మొహం బద్దలు కొట్టేటట్టు లెటర్ రాశాడు. అసలు నువ్వు ఫస్ట్ నా ఇంటి పేరు తీసుకోకు, అర్థమైందా? నీవు మంచి జహాంగీర్ ఫెరోజ్ ఇంటివాడివి నువ్వు. సో నువ్వు సగం ఇటాలియన్వి, సగం ఇస్లామిక్ మనిషివి. భారత పార్లమెంట్ ప్రకారం, నరేంద్ర మోదీ ప్రకారం, భారతదేశం ప్రకారం రాహుల్ గాంధీ భారత ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీగా ఉన్నారు. పోన్లేండి, ఉంటే ఉన్నారు. అన్ని నేను ఒప్పుకోవాలని లేదు. జహంగీర్లా, షేక్లా తర్వాత మీ పాస్. ఇన్ఫాక్ట్ మీకు తెలుసో తెలీదో, ఇందిరా నెహ్రూ మతం మార్చుకొని పెళ్లి చేసుకున్నారు. ఆగండి, అంటే ఎవడు వాడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇందిరా వంశము, నెహ్రూ వంశాలు ఇష్టం వచ్చినట్టు సర్నేములు పెట్టేసుకుంటే మీరందరూ ఫాలో అవుతారేమో, కానీ నాకు ఫాలో అవసరం అవసరం లేదు. వినట్లేదు ఇంకా. నెహ్రూ మతం మారాడు, ఇంకెవరు కులం మారాడు, అయిపోయింది. నెహ్రూ పెళ్లి చేసుకొని మారలేదండి, ఇందిరా నెహ్రూ పెళ్లి చేసుకొని మతం మార్చుకుంది ఆవిడ. ఇంకా భారతీయ జనతా పార్టీ అవే మాట్లాడుతుంది, జనాలు కూడా బోర్ వస్తుంది. భారతీయ జనతా పార్టీకి దీనికి సంబంధం లేదండి, ఇది ఇతిహాసానికి ఇది సంబంధించింది. ఇది ఇతిహాసానికి సంబంధించి. ప్లీజ్ మీరు ఒకటి తెలుసుకోవాలి, ఇది పార్టీకి అతీతంగా ప్రతి పౌరుడికి, ఒక్క నిమిషం అండి, భారతదేశ ప్రతి పౌరుడికి రాజ్యాంగ పరంగా there's a freedom of expression, and my freedom of expression is purely based on data and history. కాబట్టి నన్ను దీనికి పార్టీకి మీరు లంక పెట్టవలసిన అవసరమే లేదు కదా. పార్టీతో నాకు సంబంధం లేదు ఈ మాట నేను చెప్పాలంటే. హిస్టరీ ఇస్ గుడ్ ఇనఫ్ ఫర్ మీ టు సే దిస్. బట్ మెజారిటీ భారతీయ జనతా పార్టీ, ఐ డోంట్ నో మైండ్, నాకు సంబంధం లేదు దాంతో. నేను ఓపెన్ గా చెప్తున్నా, ఐ విల్ ఓన్లీ కాల్ హిమ్ యాజ్ రాహుల్ ఫెరోజ్ జహాంగీర్. ఇది నా స్వగతం, ఇట్స్ నా పర్సనల్ రైట్ ఫ్రమ్ కాన్స్టిట్యూషన్. మీరు మాట్లాడుతున్న పర్సన్ రాహుల్ గాంధీ కాదైతే. ఆ వ్యక్తి ఎవరైతే ఈ రోజు కాంగ్రెస్ కి అధినేతగా నిలబడి ఉన్నాడో అతని పేరు రాహుల్ ఫెరోజ్ జహాంగీర్. ఇది భారతదేశం తెలుసుకున్న నాడే ఇది నా బాధ్యత. ప్రతి భారతీయుడు తెలుసుకోవాలి.